ఫ్లిప్‌కార్ట్ కి దాని పేరెంట్ ఎంటిటీ సింగపూర్‌లో ఉంది. దాని నుంచి 2225 క్రోర్ బూస్ట్ వచ్చింది. అంటే అమౌంట్ ఇచ్చారనమాట. మళ్ళా ఇన్వెస్ట్ చేయండి. ఇంకా ప్లాట్‌ఫార్మ్‌ని ఇంకా బెటర్ చేయండి. అదే విధంగా ఆర్డర్స్‌ని పెంచండి అని. ఆల్రెడీ 2 మంత్స్ బ్యాకే 3200 క్రోర్ ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు కొత్తగా 2225 క్రోర్ ఇచ్చారు. ఇదంతా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఫ్లిప్‌కార్ట్ ఐపీఓకి వెళ్ళబోతుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి. అంటే స్టాక్స్ లోకి రాబోతుందన్నమాట. సో దానికోసం అని చెప్పి ఫ్లిప్‌కార్ట్ ని బాగా బూస్ట్ చేయాలి. ఇంకా ఆల్రెడీ 20-25% చప్పున ఆర్డర్స్ అనేవి పెరుగుతా ఉన్నాయి. దీన్ని జూన్ కి 30% చేయాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. అదే విధంగా వీళ్ళు ఏఐ లో కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. 6 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా ఎక్కువ ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న దానికంటే, సో దట్ ఫ్యూచర్ కి రెడీగా ఉండాలి అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ప్లాట్ఫామ్ ని పెద్ద చేయాలి. అదే విధంగా నెక్స్ట్ ఇయర్ ఐపీఓకి వెళ్తుంటే కూడా వెళ్ళినప్పుడు హై లిస్టింగ్స్ తో లిస్ట్ అవ్వాలి అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సింగపూర్ లో ప్రస్తుతానికి దీని మెయిన్ ఎంటిటీ ఉంది. దీన్ని ఇండియా కూడా తీసుకొస్తే బెటర్, సో దట్ మనకి ఇక్కడ మార్కెట్ లోకి బెటర్ గా ఉంటుంది. అంటే లిస్టింగ్ వైజ్ గానే చాలా బెటర్ గా ఉంటుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం 85% వాల్మార్ట్ ఓన్ చేసుకుంది. ఇంకా ఫోన్ పే కూడా అనమాట. ఫోన్ పే లో కూడా 85% వాల్మార్ట్ అనేది ఓన్ చేసుకుంది. ఫోన్ పే కూడా ఐపీఓకి వెళ్ళడానికి ప్లాన్ వేస్తుంది. సో దట్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కరెక్ట్ గా దానికి సెట్ చేస్తున్నారు వీళ్ళు. లెట్ us see, లైక్ ఇండియన్ గ్రోన్ ఫ్లిప్కార్ట్ అనేది కొంచెం మంచిగా గ్రో అయితే బెటర్. ఇండియాలో అమెజాన్ కి చాలా బాగా పోటీ ఇవ్వబోతుంది. అండ్ ఫ్లిప్కార్ట్ ఓన్డ్ మింత్రా కూడా ఉంది కదా, సింగపూర్ లో డైరెక్ట్ టు కన్స్యూమర్ స్టోర్స్ కూడా ఓపెన్ చేశారు వీళ్ళు.